హాయ్, వెల్కమ్ టు 9 వైబ్స్. నేను మీ శ్రావణి. తెలంగాణ ఉద్యమ నేత 10 సంవత్సరాలు తెలంగాణ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించిన కేసీఆర్ అనూహ్య పరాజయం తర్వాత కాస్తంత ఆలోచనలో పడ్డారు. అయితే చాలా ఏళ్ల తర్వాత, అంటే దాదాపుగా 2 దశాబ్దాల తర్వాత కల్వకుంట్ల ఫ్యామిలీ ఎన్నికలకు దూరంగా ఉంది. అయితే పార్టీ ఆవిర్భవించాక కేసీఆర్ ఫ్యామిలీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం ఇదే తొలిసారి. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో కూడా కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయట్లేదు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించాక జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ ఏకంగా 2 చోట్ల పోటీ చేశారు. సిద్దిపేట నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి, కరీంనగర్ నుంచి లోక్సభ స్థానాలకు బరిలోకి దిగారు. అయితే అనూహ్యంగా 2 చోట్ల విజయం సాధించారు. ఆ తర్వాత సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అక్కడి నుంచి తన మేనల్లుడు తన్నీరు హరీష్ రావును రంగంలోకి దింపి గెలిపించారు. నాడు కేంద్రంలో ఏర్పడిన యూపీఏ ప్రభుత్వంలో కూడా కేసీఆర్ మంత్రిగా పనిచేశారు. తర్వాత జరిగిన పరిణామాలతో కేసీఆర్ 2006, 2008లో తన పదవికి రాజీనామా చేసి మళ్లీ కరీంనగర్ నుంచి గెలుపొందారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. ఆయన ఇక్కడ ఎంపీగా ఉన్నప్పుడే 2014వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ గజ్వెల్ నుంచి అసెంబ్లీకి, మెదక్ నుంచి లోక్సభకు పోటీ చేశారు. అయితే పోటీ చేసిన 2 చోట్ల విజయం సాధించారు కేసీఆర్. 2 చోట్ల గెలిచాకే రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు తీసుకున్నారు. ఆ తర్వాత మెదక్ ఎంపీ పదవికి రాజీనామా చేసిన కేసీఆర్ కొత్త ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా పోటీ చేయమని దగ్గరుండి గెలిపించారు. సరిగ్గా ఈ సమయంలోనే హరీష్ని సిద్దిపేట నుంచి, కేటీఆర్ సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేలుగా, కూతురు కవితను నిజామాబాద్ ఎంపీ సెగ్మెంట్ నుంచి గెలిపించుకున్నారు. ఇకపోతే 2019 లోక్సభ ఎన్నికల్లో సీఎంగా ఉన్న కేసీఆర్ ఎంపీగా పోటీ చేయలేదు. కూతురు కవిత మాత్రం నిజామాబాద్ స్థానం నుంచి బరిలో దిగి ధర్మపురి అరవింద్ చేతిలో పరాజయం పాలయ్యారు. 2022లో తెలంగాణ రాష్ట్ర సమితి భారతీయ రాష్ట్ర సమితిగా మార్చి జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. ఆ తర్వాత వచ్చిన 2023 ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయారు. ప్రస్తుతం ప్రతిపక్షానికి బీఆర్ఎస్ పరిమితమయ్యింది. ప్రజెంట్ జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో కూడా కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచి ఎవరూ పోటీ చేయట్లేదు. నిజామాబాద్ నుంచి కవిత పోటీ చేస్తారని అప్పట్లో సంకేతాలిచ్చినా ఫైనల్గా మాత్రం పోటీకి దూరంగా ఉన్నారు. అయితే కేంద్రం పసుపు బోర్డు ఇవ్వడంతో పోటీ చేయకపోవడమే మేలని భావించి ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఇక మెదక్ నుంచి కేసీఆర్ పోటీ చేస్తారని కూడా ప్రచారం జరిగింది. ప్రతిపక్షంలో ఉండి నిండు సభలో రేవంత్ ముందు కూర్చోవడానికి ఇష్టపడని కేసీఆర్ ఎంపీగా పోటీ చేసి కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తారని కూడా ప్రచారం జరిగింది. కానీ ఇది కూడా ఒక రూమర్ లాగే ఉండిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత లోక్సభ ఎన్నికల ఫలితాల్లో కూడా మళ్లీ ఓడిపోతే పరువు పోతుందని భావించిన కేసీఆర్ తన కుటుంబాన్ని 2024 లోక్సభ ఎన్నికలకు దూరంగా ఉంచారని తెలుస్తోంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9 వైబ్స్.